అన్న ఇప్పుడు హార్స్ రైడింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి చెప్ప? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తమ్ముడు. మామూలుగా మెంటల్కి, తర్వాత స్ట్రెంగ్త్, మెంటల్ స్టేబిలిటీ వల్ల, తర్వాత హార్ట్కి సంబంధించిన మనకు బ్లడ్ సర్క్యులేషన్ కానీ. హార్స్ రైడింగ్ వల్ల ఏంటంటే మామూలుగా మనము చేసేటప్పుడు ఈ మధ్య మనం హార్ట్ అటాక్స్ ఇవన్నీ చూస్తుంటాం. బట్ ఏంటంటే యూత్లోనే మెయిన్ వస్తుంది. మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి. హార్స్ రైడింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి బాడీలో మన ప్రతి నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. బ్లడ్ పంపింగ్ అనేది మనం ఎక్సర్సైజ్, మనం వాకింగ్ దాన్ని ఎట్లా చేస్తామో ఇది దానికంటే డబల్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. బాడీ స్ట్రెంత్ కూడా మనకి యాక్టివేట్ అవుతుంది. మెంటల్గా స్టేబుల్గా ఉంటాము. స్ట్రెంత్, ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటుంది. రోజు ఎంతసేపు చేస్తే బెస్ట్ ఇది హార్స్ రైడింగ్? అంటే మన స్టామినాని బట్టి ఒక్కొక్కరు 10 minutes, 15 minutes, 20 minutes పర్టికులర్ టైం అనేది లేదు. మన బాడీ స్టేబుల్ హాఫ్ అన్ అవర్, బాడీ స్టేబుల్ని బట్టి మనం చేయొచ్చు. ఇంప్రూవ్ చేసుకుని టైం అనేది ఎక్స్పెండ్ చేసుకుంటా పోతే మనకి బాడీ కూడా ఫిట్ అయిపోతుంది. దీనివల్ల ఫ్యాట్ లాస్ 100% ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా రైడ్ చేస్తే వాక్ కానీ, థ్రాట్ కానీ, రన్నింగ్ అని చేసుకుంటా పోతుంటే మనకు వెయిట్ లాస్ కూడా యాజ్ వెల్ తొందరగా మన వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. దీంట్లో డైట్ కంట్రోల్ కానీ ఏమీ ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ రాదు. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? లేదు, ఎవరైనా కానీ చేయొచ్చు. స్టామినా స్టేబుల్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది ఏజ్ లిమిట్ ఏమన్నా? 4 years నుంచి 70 years దాకా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ.